అనుకున్నా? వావ్, జోజోస్ పెట్. జోజోస్ పెట్. వన్ డే జోజో అంటే ఎవరు? ఇలాంటి ఒక బాబు జోజో అంటే. జోజో సీసీ బేబీ స్క్విరెల్. బేబీ స్క్విరెల్ ని చూసాడంట. ఎక్కడ చూసాడంట? నియర్ ఏ బుష్ దగ్గర చూసాడంట బేబీ స్క్విరెల్ ని. దిస్ స్క్విరెల్ ఈస్ హర్ట్. ఇది హర్ట్ అయిందంట. ఎందుకు? దీని కాలుకి ఇక్కడ దెబ్బ తగిలిందంట, అందుకని హర్ట్ అయిందంట. షుడ్ హెల్ప్ హిమ్. అతను ఏమనుకున్నాడంట? జోజో ఏమనుకున్నాడంట? నేను ఈ స్క్విరెల్ కి హెల్ప్ చేస్తాను. ఓకే 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 రాము మూవ్ దిస్ సైడ్. ఈ స్క్విరెల్ కి నేను హెల్ప్ చేస్తాను అనుకున్నాడంట. జోజో బ్రింగ్ ద స్క్విరెల్ హోమ్. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడంట స్క్విరెల్ ని. జోజో బ్రింగ్స్ ద స్క్విరెల్ హోమ్. He takes out an empty shoe box under his bed. తన బెడ్ కింద నుంచి ఒక ఎంటీ షూ బాక్స్ తీసుకొచ్చాడు కదా. తర్వాత ఏం చేశాడు? జోజోస్ మదర్ గివ్స్ హిమ్ an old soft towel. వాళ్ళ మమ్మీ అంట జోజోకి ఏమి ఇచ్చారంట? ఒక ఓల్డ్ సాఫ్ట్ టవల్ ఇచ్చారంట. జోజో ఫోల్డ్ ద టవల్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద బాక్స్. దాన్ని ఏం చేశారంట? ఫోల్డ్ చేశాడంట. జోజో ఫోల్డ్ చేయటం వచ్చా మీ అందరికి? ఓల్డ్ టవల్ ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి బాక్స్ లో పెట్టాడంట జోజో చక్కగా. ది స్క్విరెల్స్ సాఫ్ట్ బెడ్ ఈజ్ రెడీ. సాఫ్ట్ బెడ్ రెడీ అయిపోయింది. స్క్విరెల్ కి రెడీ అయింది కదా. జోజో పుట్స్ ద బేబీ స్క్విరెల్ ఇన్ ద బాక్స్. బేబీ స్క్విరెల్ ఇలా తెచ్చి బాక్స్ లో పెట్టాడంట జోజో. He takes care of the squirrel. చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడంట స్క్విరెల్ ని. He named his new pet. ఏం పెట్టాడంట? మోజో. మోజో అని నేమ్ పెట్టాడంట దీనికి. మమ్మీ వాట్ కెన్ వి గివ్ హిమ్ టు ఈట్? మనం ఈ స్క్విరెల్ తినడానికి ఏమి ఇవ్వగలం అని అడిగాడంట. స్క్విరెల్స్ లవ్స్ టు ఈట్ నట్స్. ఐ హావ్ సమ్ నట్స్. వాళ్ళ మమ్మీ ఏం చెప్పారంట? స్క్విరెల్ కి నట్స్ తింటాం అంటే చాలా ఇష్టము, నేను నీకు కొన్ని నట్స్ ఇస్తాను అని చెప్పారంట. నట్స్ ఇచ్చారంట వాళ్ళ మమ్మీ. కొన్ని నట్స్ తీసుకొచ్చి ఇచ్చారంట స్క్విరెల్ కి. మోజో సూన్స్ గెట్ బెటర్. చాలా తొందరగా బెటర్ అయిపోయిందంట, తగ్గిపోయిందంట దానికి నొప్పి. మా శానికా సార్ he keeps jumps around the house. హౌస్ మొత్తం జంప్ చేసుకుంటూ పరిగెత్తుకుంటూ హ్యాపీగా ఆడుకుంటుందంట. ఎందుకంటే దానికి తగ్గిపోయింది కదా, ఆడుకుంటుందంట. he loves to play with జోజో. జోజోతో ఆడుకోవడం చాలా ఇష్టంగా ఉందంట మోజోకి. ఏం చేసిందంట? when జోజో plays with his toys. తన టాయ్స్ తో ఆడుకుంటున్నా. స్క్విరెల్ ఏం చేస్తుందంట? చూడు స్క్విరెల్ అంట. స్క్విరెల్ ఏం చేస్తుంది? జోజోకి టాయ్స్ ఉంటాయి కదా కొన్ని, ఆ టాయ్స్ తో జోజోతో కలిసి మోజో కూడా ఆడుకుంటుందంట. రాము, స్క్విరెల్ నీ టాయ్స్ తో కూడా ఆడుకొనిస్తావా నీ పెట్టుని? ఉన్నాయా? మోజోకి ఎలా ఉంది? మోజో సనికా మోజో లవ్స్ టు రబ్ హిజ్ నోస్ ఆన్ జోజోస్ ఫుట్. ఇదిగో జోజో ఫుట్ ఉంది కదా, జోజో ఫుట్ అంట తను నోస్ కంటే ఇలా ఇలా రబ్ చేస్తూ ఉందంట. బట్ మోజో ఏం చేస్తుందంట? బట్ మోజో సమ్ టైమ్స్ హైడ్స్ జోజోస్ థింగ్స్. జోజో వస్తువులు ఉంటాయి కదా ఆడుకోవడానికి, టాయ్స్. శాన్వికా నీకు ఉన్నాయి కదా టాయ్స్, ఆ టాయ్స్ అలాంటి టాయ్స్ అంట జోజో కూడా ఉన్నాయంట. వాటన్నిటినంట హైడ్ చేసేస్తుందంట మోజో. ఒక రోజు నైట్ జోజో ఈజ్ ప్యాకింగ్ హిస్ స్కూల్ బ్యాగ్. మీరు కూడా మీ స్కూల్ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటారు కదా స్కూల్ కి వచ్చేటప్పుడు, అలాగే జోజో కూడా అంట. చూడు స్క్విరెల్ అంట. చూడు కూర్చో. సిట్ బోత్ ఆఫ్ యు సిట్. శాన్విమా టర్న్ టు టీచర్. టీచర్ విల్ ఆస్క్ యు క్వశ్చన్ నౌ. జోజో అంటే తన స్కూల్ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాడంట. వేదాంశ్ ఈ స్కూల్ బ్యాగ్ లో ఏముంటాయి వేదాంశ్? ఎరేజర్ ఉంటదా? పెన్సిల్, ఎరేజర్, స్లేట్, బుక్ ఉంటాయి కదా శాన్విక. కూర్చో. కానీ జోజో కంట వేదాంశ్ తన ఎరేజర్ కనపడలేదంట. కనపడకపోతే వాళ్ళ మమ్మీని అడిగాడంట, మమ్మీ ఐ కెనాట్ ఫైండ్ మై ఎరేజర్. అవును, వాళ్ళ మమ్మీని అడిగాడంట. వాళ్ళ మమ్మీ ఏం చెప్పిందంట శాన్విక? లుక్ ఫర్ ఇట్ కేర్ఫుల్లీ. అమ్మ ధృతి, వాళ్ళ మమ్మీ ఏం చెప్పిందంట? అక్కడే ఉంటది, జాగ్రత్తగా వెతుకు అని చెప్పిందంట. జోజో లుక్స్ ఫర్ హిజ్ ఎరేజర్ ఎవ్రీవేర్.
బట్ హీ కెనాట్ ఫైండ్ ఇట్. కానీ అంట అది కనపడలేదంట ఎక్కడ. ఎందుకని చెప్తారా నేను నీకు శాన్విక? ఎందుకు కనపడలేదు నేను చెప్తా, కూర్చో. ద నెక్స్ట్ డే మార్నింగ్ జోజో గెట్స్ రెడీ ఫర్ స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడంట. కూర్చో. అప్పుడు హిస్ మదర్ టెల్స్ హిమ్ టు హరీ అప్, తొందరగా రెడీ అవ్వు, స్కూల్కి లేట్ అవుతుంది అని చెప్పిందండి. మీ మమ్మీ కూడా చెప్తారు కదా మీకు, స్కూల్కి లేట్ అవుతుంది తొందరగా రెడీ అవ్వండి అని. అవును జోజో అవునా, సరే జోజో లెట్ us go, we are getting late, మనది స్కూల్కి లేట్ అయిపోతుంది తొందరగా రెడీ అవ్వండి అని చెప్తుందంట జోజో వాళ్ళ మమ్మీ కూడా. జోజో సిట్స్ ఆన్ హిస్ బెడ్ టు వేర్ హిస్ షూస్. తను బెడ్ మీద కూర్చొని షూస్ వేసుకుంటున్నాడంట. he feels something inside his shoe. అవును, షూలో ఏదో ఉంది శాన్విక. జోజో షూలో ఏదో ఉందంట. ఏముంటుంటది తన షూలో? సరేరా, నీకెలా తెలుసు? అవునా? ఓ వాట్ ఈస్ ఇన్సైడ్ మై షూ? ఏదో షూలో ఉందంట. ఏముందంట? జోజో టర్న్ చేశాడంట తన షూని. అప్పుడు ఏం పడిందంట? పడిందా కింద? అవునా, మీకెలా తెలుసు? అవునా? అప్పుడు జోజో నవ్వాడంట. స్మైల్. మోజో హ్యాడ్ హిడెన్ ద ఎరేజర్ ఇన్ హిస్ షూ. అది ఎవరు చేశారంట తన షూలో? ఎరేజర్ ఎవరు పెట్టారంట ఉదయ? శాన్విక, ఎవరు పెట్టారంట తన షూలో? మోజో శాన్విక. మోజో కమ్స్ జంపింగ్ టు ద జోజో. మోజో అంట జోజో మీద జంప్ చేశాడంట. ఎలా జంప్ చేశాడంట? ఇలా జంప్ చేసుకుంటూ వచ్చాడంట. హీ రబ్స్ హిస్ నోస్ అండ్ జోజోస్ ఫుట్. మళ్ళీ ఏం చేశాడు? తన నోస్ తో తన ఫుట్ ని ఇలా ఇలా రబ్ చేశాడంట. మమ్మీ జోజో ఈజ్ సేయింగ్ సారీ. మోజో ఏం చెప్పాడంట? సారీ చెప్పాడంట. బాయ్ మమ్మీ, బాయ్ మోజో. స్కూల్కి వెళ్తున్నాడు కదా, రెడీ అయ్యాడుగా. సూన్ మోజో గ్రోస్ బిగ్గర్. మోజో ఎలా అయిందంట? బిగ్గర్ గా అయిందంట. జోజో అండ్ హిస్ మమ్మీ కేమ్స్ బ్యాక్ టు ద పార్క్. వాళ్ళ మమ్మీ ఏం చేశారంట? మోజోని తీసుకెళ్ళి ఏం చేశారంట? పార్క్ లో వదిలేశారంట. ది లీవ్స్ హిమ్ నియర్ ఏ ట్రీ. ఒక ట్రీ దగ్గర ఇలా వదిలేశారంట. మోజో క్విక్లీ రన్స్ అప్ టు ద ట్రీ మీదకి ఇలా జంప్ చేసిందంట. మోజో ఇలా జంప్ చేసి ట్రీ మీద ఇక్కడ ఎందుకు వచ్చిందంట. మోజో హ్యాపీ. ఎలా ఉందంట మోజో? హ్యాపీగా ఉందంట. గుడ్ జాబ్. అందరు క్లాప్స్ ఇవ్వండి మ్యామ్ కి. మ్యామ్ మంచి స్టోరీ చెప్పారు. మీరు కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు.